జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము, సాంఖ్యయోగము, 20వ శ్లోకము. సాక్షాత్తుగా పరమాత్మే అర్జునుడితో పాటు మనందరికీ చెబుతూ ఉన్నాడు. ఏమని? అర్జున, నువ్వు అంటే ఆత్మవి. అయితే నీకుండేటటువంటి ఈ సహజమైనటువంటి స్వభావాన్ని బట్టి నిన్ను ఇంకొక 4 పేర్లతో పిలవచ్చు. అందులో మొదటిది అజుడు అంటారు నిన్ను. అంటే నువ్వు పుట్టవు, పెరగవు, తరగవు, నీకు ముసలితనము లేదు, నువ్వు చనిపోవటము అనేటటువంటిది ఉండదు. అందుకే నిన్ను అజుడు అని పిలుస్తారు. ఇక 2వ పేరు నిత్యుడు. అంటే నువ్వు ఇంతకు ముందు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, ఇక ముందు కూడా ఉంటావు. అందుకే నిన్ను నిత్యుడు అని అంటారు. ఇక 3వ పేరు శాశ్వతుడు. అంటే ఇప్పుడు నీ శరీరంలో ఏర్పడేటటువంటి మార్పులను నువ్వు గమనిస్తున్నావు. అయితే ఈ శరీరములో ఏర్పడేటటువంటి మార్పులతో పాటు లోపల ఉన్నటువంటి నువ్వు కూడా మారుతూ ఉంటావా అంటే మారవు. అందుకని నిన్ను శాశ్వతుడు అని అంటారు. ఇంకా 4వ పేరు పురాణః. అంటే నువ్వెప్పుడూ పాతబడవు, ఎప్పుడు క్రొత్తగానే ఉంటావు. అందుకని నిన్ను పురాణుడు అని కూడా పిలుస్తారు. అయితే అర్జున, నువ్వు కర్మానుభవము కోసమని ఈ శరీరంలోనికి వచ్చావు. అయినా సరే, నువ్వు శరీరంలో ఉన్నా సరే, నువ్వు మాత్రము ఎవరి చేత దేని చేతను హింసింపబడవు, చంపబడవు అని సాక్షాత్తుగా భగవానుడే మనందరికీ ఉపదేశం చేస్తున్నటువంటి ఈ విషయాన్ని మనస్సుకు పట్టించుకుంటూ మనం భగవంతుడు పలికినటువంటి అద్భుతమైనటువంటి అమృత వాక్కులను ఒకసారి మనం కూడా పలికే ప్రయత్నం చేద్దాం. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఓం. సాక్షాత్తుగా భగవానుడే మనని ఉద్దేశించి మన గురించి వాస్తవాలు చెబుతూ ఉన్నప్పుడు వీటన్నింటినీ మన మనస్సుకు పట్టించుకోవటం, పదే పదే స్మరించటమే ఆత్మధ్యానం. ఆ పని చేద్దాం. ఎట్లా చేయొచ్చును అనంటే, మనని రోజు కొంతమంది పిలుస్తూ ఉంటారు మన పేర్లతోని. మన పేర్లు ఎవరైనా పిలిచినప్పుడైనా, మన పేర్లు మనం వ్రాసినప్పుడైనా, మన పేరు చెప్పాల్సినప్పుడైనా, మన పేరు ఎవరైనా అడిగినప్పుడైనా, ఈ భగవానుడు మనకిచ్చినటువంటి క్రొత్తవి 4 పేర్లున్నాయి కదా, ఇప్పుడు మనకు తెలుస్తోంది కనుక క్రొత్తవి అంటున్నాను. ఈ 4 బిరుదులని, ఈ 4 పేర్లను కూడా జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అజః, నిత్యః, శాశ్వతః, పురాణః అని జ్ఞాపకం చేసుకోవటమే ఆత్మధ్యానము.
ఇక శ్రీమద్భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు 65 నుంచి 69 శ్లోకముల ద్వారా చెప్పినటువంటి ప్రధానమైనటువంటి పనులు ఇవి. ఎందుకు రోజు జ్ఞాపకం చేసుకోవటం అని అంటే మరి భగవద్గీత అంతా చెప్పి ఇవి తప్పనిసరిగా చేయమని చెప్పిన పనులు కదా భగవంతుడు చెప్పినవి. మనం రోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే పరమాత్మ ఎంతో సంతోషిస్తాడు. అందుకని ప్రతిరోజు ఇవి జ్ఞాపకం చేసుకుందాం, ఆ పనులు చేస్తా అని భగవంతునికి మాట ఇద్దాం. భగవానుడు మనని చెయ్యమని చెప్పినటువంటి పనులు: నా గురించే ఆలోచించు, నన్నే ప్రేమించు, నాకే అన్ని పనులు అంకితము చేయి, నా సేవగా అన్ని పనులు చేస్తూ ఉండు, నాకే నమస్కరించు, నన్నే ఆశ్రయించు, ఇక ఏడవకు, నేను ఇచ్చిన గీతామృతాన్ని రోజుకు 1 శ్లోకము ద్వారానైనా అమృతం కనుక త్రాగుతూ ఉండు. మరి అమృతం నీ ఒక్కడికే కాదు కనుక అందరి కోసమని ఇచ్చాను కనుక నీకు తెలిసినటువంటి వారికందరికీ కూడా సంతతము ఈ అమృతాన్ని అందించే ప్రయత్నము చేస్తూనే ఉండు. నాకు ఇష్టమైనటువంటి పనులు నువ్వు చేస్తున్నావు కనుక నీ అంతటి ఇష్టమైనటువంటి వాడు నాకు ఇంకొకడు ఉండడు. అప్పుడు నేను నిన్ను సకల పాపముల నుండి విముక్తుణ్ణి చేస్తా, నా అంతటి వాడిని చేస్తా అని భగవానుడు చెప్పినటువంటి మాటలకు మనము ప్రతిస్పందన ఈ రకంగా తెలియచేద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు నాకు ఇచ్చినటువంటి నాకు సహజంగా ఉండేటటువంటి 4 పేర్లను నిత్యము జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తా. హో శ్రీమన్నారాయణ, నేను నీ గురించే ఆలోచిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నిన్నే ప్రేమిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నా పనులన్నీ నీ సేవగానే చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నిన్ను ఒక్కడినే ఆశ్రయిస్తా. హో శ్రీమన్నారాయణ, నేను ఇక ఏడవను. హో శ్రీమన్నారాయణ, నువ్వు నా కోసం ఇచ్చినటువంటి గీతామృతాన్ని రోజుకు 1 శ్లోకము ద్వారానైనా ఆస్వాదిస్తా. హో శ్రీమన్నారాయణ, లోకమంతా నీ సంతానమని, సంతానము బాగుండటం కోసమని నువ్విచ్చినటువంటి అమృతాన్ని ఎవరెవరికైతే తెలియదో వారికి అందించే ప్రయత్నము సంతతము చేస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా. కరిష్యే వచనం తవా. ఇప్పుడు ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి, ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా మనం పంపిస్తూ ఉండటమే మనము భగవానుడికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నట్టు. శ్రీమద్భాగవతం, భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీ సుఖ మహర్షుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమన్నారాయణునికి, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కరిస్తూ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. సౌనకాది మహర్షులందరికీ సూత మహానుభావుడు చెబుతూ ఉన్నాడు, మహర్షులారా, ఆ బ్రాహ్మలందరూ కూడా అప్పుడే పుట్టినటువంటి
శిశువు జాతకాన్ని ధర్మరాజుకు చెబుతూ ఉన్నారు. ఏమని? ఓ ధర్మజా, ఈ బాలుడు ఔదార్యములో రంతిదేవుడు అంతటి వాడవుతాడు. యయాతిరివ ధార్మిక, ఇక యయాతి లాంటి ధార్మికుడు అవుతాడు ఈ శిశువు. ధైర్య సంపద బలి దైత్యవల్లభుడన, ధైర్యములో బలి అంతటి వాడవుతాడు. అచ్యుత భక్తి ప్రహ్లాదుడనా, ప్రహ్లాదుడిలాగా శ్రీకృష్ణుని యందు భక్తి కలిగి ఉంటాడు ఈ శిశువు. ఓ ధర్మజా, అయితే ఇతడు పెరిగిన తర్వాత ఒక బ్రాహ్మణ కుమార శాపము పడుతుంది ఈయన మీద. ఆ శాప ప్రభావము చేత పాము కాటు తప్పదని, ఇక నాకు మరణము తప్పదని తెలుసుకొని ఈ శిశువు సకల బంధములను వదులుకొని ముక్త సంగఃపదం హరేహే శ్రీమన్నారాయణుని సన్నిధానానికి చేరుకుంటాడు. ఓ ధర్మజా, ఈ శిశువుకి వ్యాసపుత్రుడైనటువంటి శ్రీశుక మహర్షి ఆత్మతత్వాన్ని ఉపదేశం చేస్తాడు. ఆ శ్రీశుక మహర్షి ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఈ శిశువు గంగా తీరములో శరీరాన్ని వదిలి అభయస్థానమైనటువంటి శ్రీమన్నారాయణుని పాద సన్నిధానానికి చేరుకుంటాడు అని బ్రాహ్మణోత్తములంతా ధర్మరాజుకు ఆ శిశువు యొక్క జాతకాన్ని చెప్పి వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత ఆ శిశువు పరీక్షిత్తు, ఆయన పేరు. ఇక పరీక్షిత్తు పెరుగుతూ ఉన్నాడు. స ఏష లోకే విఖ్యాత పరీక్షిత్ ఇతి యత్ ప్రభుః. పెరిగి రాజ్యపాలన చేస్తూ పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటూ గతంలో తాను గర్భములో ఉన్నప్పుడు చూసిన పరమపురుషుణ్ణి చూడాలి చూడాలి అనే తపనతోని అంతటా పరీక్షగా పరిశీలన చేస్తూనే ఉన్నాడు ఆ పరీక్షిత్తు. క్రమక్రమంగా దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాడు ఆ పరీక్షిత్తు. ఇక ధర్మరాజేమో గతంలో తాను చేసినటువంటి కురుక్షేత్ర యుద్ధములో తాను చేసిన బంధువధ అనేటటువంటి దోషం పోవటం కోసం అశ్వమేధ యాగం చేయాలని సంకల్పం చేసుకున్నాడు ధర్మరాజు. కానీ తన దగ్గర ఉన్నటువంటి ధనం మరి అంత పెద్ద యాగం చేయాలంటే సరిపోతుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు ధర్మరాజు. అప్పుడు కృష్ణ భగవానుడు ఏం చేశాడంటే భీముడిని అర్జునుడిని ఆ ఇద్దరిని ఉత్తరం వైపు పంపిస్తాడు కృష్ణ భగవానుడు. ఎందుకని? అక్కడ గతంలో ఓడిపోయినటువంటి రాజులందరూ వదిలివేసిన ధనం అక్కడుంది, కృష్ణ భగవానుడికి తెలుసు. అందుకని భీముణ్ణి అర్జునుడిని పంపించి ఆ ధనాన్ని తెప్పిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ ధనంతోని ధర్మరాజు అశ్వమేధయాగం చేసి శ్రీకృష్ణ భగవానుని ఆరాధిస్తాడు. ఈ అశ్వమేధయాగం కోసం వచ్చినటువంటి దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత కూడా ఉవాస కతిచిన్మాసాన్ కొద్ది నెలలు అక్కడే ఉండి ఆ తర్వాత యయౌ ద్వారవతీం బ్రహ్మన్, ఇక ద్వారకా నగరానికి సా అర్జునునితో పాటు యదుభిర్వృత తన యొక్క యాదవులతో పాటు బయలుదేరి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ తన ద్వారకా నగరానికి. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
ఓం అస్మద్గురుభ్యో నమః. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము 20వ శ్లోకం. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.